హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. నేను మీ ఎస్తర్ని. ఈరోజు కొమ్ము శనగలు తోటకూరతో క్రిస్పీ పకోడీ, గట్టి పకోడీలాగా ఎలా చేసుకోవచ్చు అన్నది మీకు రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆ మిక్సింగ్ బౌల్లోనికి ఇలాంటి ఒక గ్లాస్తో, ఈ గ్లాసు పావు కేజీ అండి, పావు కేజీ శనగలు తీసుకున్నాను నేను. ఇదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కంటే తక్కువ, పావు గ్లాస్ కంటే ఎక్కువ ఉండే విధంగా, అంటే 4-5 టేబుల్ స్పూన్లు ఉంటాయండి, బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్లు పోసుకుని 8 గంటలు నానబెట్టుకోవాలి. నీళ్లు పోసుకుని 8 గంటలు నానబెట్టుకోండి. నేను 8 గంటలు నానబెట్టుకున్నాను. చూసారు కదా, శనగలు బియ్యం కూడా చక్కగా నానిపోయి ఉన్నాయండి. ఇప్పుడు వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవండి. అస్సలు వాటర్ వేసుకోవద్దు. వాటర్ లేకుండా శనగలు బియ్యం వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా వాటర్ పోయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీనిలోనికి 1/2 ఇంచెస్ ఉండే 3 చిన్న అల్లం ముక్కలు ఇలా వేసుకోవాలి. అలాగే మీ స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. మీకు ఎంత స్పైస్ కావాలో స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా చేసుకోకూడదండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినేటప్పుడు తగిలితే తినడం మానేస్తారు కదా, అందుకే నేను పేస్ట్ చేసేసుకున్నాను. దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనిలో కొద్దిగా కట్ చేసుకున్న కరివేపాకు. నేను 2 పెద్ద కట్లు తోటకూర శుభ్రం చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి అవి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ శనగల పేస్ట్లోకి వేసేసుకోవాలి. దీనిలో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, కానీ ఇవి తోటకూర పకోడీ కదా, అందుకని నేను ఆనియన్స్ తక్కువ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏమన్నా కూడా కొంచెం వాటరు ఎక్కువగా పలచగా అనిపిస్తుంది, ఆయిల్ పీలుస్తుందని మీకు అనిపిస్తే కనుక ఇలాగా 2 టేబుల్ స్పూన్లు కానీ, లేదా శనగపిండి కానీ వరిపిండి కానీ, నేను వరిపిండి వేస్తున్నాను, మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చు. లేదనుకుంటే బియ్యం నానబెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుని నానబెట్టుకుని చిక్కగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని, ఫస్ట్ టైం వేసుకునేవారు ఒకవేళ చేతి తీసుకోవడానికి భయం అనిపిస్తే ఇలా స్పూన్తో కొద్దిగా పకోడీలా వేసేసుకోండి. హైలో ఉండకూడదండి, హైలో ఉంటే పైన మాడిపోయి కలర్ చేంజ్ అయిపోద్ది. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని 2 పక్కల ఇలా కలుపుకుంటూ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. పకోడీలా చేసుకోవాలండి. ఈ కలర్ ఉండే విధంగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. చేత్తో అనుకుంటే ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుని, చూసారు కదా, ఇలాగ చిన్న చిన్న పకోడీ ముద్దల్లా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఇలాగే మిగతా పిండి అంతా కూడా పకోడీలా వేసేసుకోవాలి. టేస్టీ కొమ్ము శనగలు తోటకూర పకోడీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొమ్ము శనగల్లో చాలా లాభాలు ఉన్నాయి, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఆల్రెడీ నేను కొమ్ము శనగల వడలు వీడియో చేశాను, ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తానండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. కనుక మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.